తాజా 30 ప్రస్తుతం థియేటర్లలో ఉన్న సినిమాల్లో సినీ విమర్శకులు ఘాజీకి మంచి రేటింగ్ ఇస్తున్నారు. ఈ సినిమాను చూసిన వారందరూ బాగుందని చెబుతూ వస్తున్నారు. దేశభక్తికి సంబంధించిన కథ కావడం, అది కూడా సముద్రంలో జరిగే పోరాటానికి సంబంధించినది కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి రేగింది. పాకిస్తాన్ కరాచీ నావల్ బేస్ నుంచి తూర్పు పాకిస్తాన్ అయిన బంగ్లాదేశ్ కు పంపిన ఘాజీ అనే సబ్మరైన్ ను ఇండియన్ సబ్మరైన్ S-21 ఎలా కూల్చిందనేది ఈ సినిమా స్టోరీ. భారత తూర్పు తీరాన్ని INS విక్రాంత్ అప్పట్లో కాపలా కాసేది. దీన్ని దాటుకుని ఘాజీ సబ్మరైన్ బంగ్లాదేశ్ కు వెళ్ళాలి. INS విక్రాంత్ ను దెబ్బకొట్టి విశాఖ ఓడరేవును విధ్వంసం చేసి ముందుకెళ్లాలని ఘాజీ ఆలోచనగా ఉంటుంది. దీన్ని పసిగడిన భారత నౌకాదళం S-21 సబ్మరైన్ తో ఘాజీని కూల్చేసింది. ఈ కథ ప్రేక్షకులను బాగా ఆకర్షిస్తోంది. హిందీ, తెలుగు భాషల్లో విడుదలైన ఘాజీ తొలి రోజున అంటే శుక్రవారం 4,25,00,000 రూపాయలు వసూలు చేసింది. రెండో రోజున 5,25,00,000 రూపాయలు వసూలు చేసిందని ఫిలిం క్రిటిక్, ట్రేడ్ అనలిస్ట్ అయిన తరుణ్ ఆదర్శ్ ట్విట్టర్లో ట్వీట్ చేశాడు. అమెరికాలో తొలి 2 రోజుల్లో ఈ సినిమా 2 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మొత్తం మీద మొదటి 2 రోజుల్లోనే 11,50,00,000 రూపాయలు వసూలు చేయడం విశేషం. దగ్గుబాటి రానాకు ఈ సినిమా మంచి గుర్తింపు తెస్తోంది. బాహుబలి తర్వాత మళ్లీ రానాకు నేషనల్ లెవెల్లో పేరు రావడం టాలీవుడ్ కు గర్వకారణమైన అంశమే.